నందిత మోహిని విశ్వవినోదిని నందినులే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునులే భగవతి రేసితి ఖండ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि सबभञ्जनि कैकभञ्जनि वासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि रम्यकपर्दिनि शैलसुते ईश्वरी आदिपराशक्ति पालय मां श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालय मां अम्ब परमेश्वरी अखिलांडेश्वरी आदिपराशक्ति पालय मां श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालय मां वीणापाणि विमल स्वरूपिणी वेदांत रूपिणी पालय मां कामिदायिनी करुण स्वरूपिणी कन्याकुमारिणी पालय मां अम्ब परमेश्वरी अखिलांडेश्वरी आदिपराशक्ति पालय मां श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालय मां मंजुलभाषिणी मंगलदायिनी मधुर मीनाक्षिणी पालय मां राजस्वरूपिणी राजराजेश्वरी श्रीचक्रवासिनी पालय मां अम्ब परमेश्वरी अखिलांडेश्वरी आदिपराशक्ति पालय मां श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालय मां अन्नपूर्णेश्वरी चामुंडेश्वरी विश्वविनोदिनी पालय मां अम्ब जगदीश्वरी काशमयंबरी काली महाशक्ति पालय मां अम्ब परमेश्वरी अखिलांडेश्वरी आदिपराशक्ति राजराजेश्वरी आनंद रूपिणी पालय मां कंची कामाक्षि विमधुर ముగ్గురితో స్టార్ట్ చేసి ఈ రోజున 68 మంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక పెద్ద టీం లాగా ఏర్పడి అమ్మవారికి లలితా సహస్రనామము అలాగే ప్రతి మంగళవారం కూడా మార్నింగ్ 10 o'clock నుండి ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. చాలా చక్కగా చేశారు. అలాగే మేడం మీరు చెప్పండి, మీరు ఎన్ని రోజులు కష్టపడితే ఈ టీం రెడీ అయింది? మేము అమ్మవారి మీదే పెట్టానండి నేనైతే బాధ్యత. నేను ముగ్గురితో స్టార్ట్ చేశాను. విత్ ఇన్ 3 weeks అయ్యేటప్పటికి 68 మెంబర్స్ వచ్చారు. నాకు 68 మెంబర్స్తో నేను స్టార్ట్ చేశాను. కానీ అది ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నా. ఎవ్రీ ట్యూస్డే వచ్చి 10:30కి స్టార్ట్ చేసుకుంటాను. ఎవ్రీ వీక్ ఇక్కడ చదువుతాం. అమ్మ అంటే మీరు ప్రతి ఒక్క 68 మెంబర్స్ మనకి 10:30 వరకు వస్తారా, లేదా అంటే కొంతమంది అవైలబిలిటీలో ఉంటారు, కొన్ని పర్సనల్ పనులు ఉంటాయి, కొన్ని సందర్భాలు ఉంటాయి కదా? కానీ మా టీం అందరూ కూడా రావడానికే ట్రై చేస్తారండి. ఎంత వాళ్ళకి ఏదైనా ఒక్కలో ఇద్దరు అబ్సెంట్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా రావడానికే ట్రై చేస్తారు. గ్రూప్లో పెట్టగానే నేను మీ అందరికీ ఎలా పాజిటివ్ అనిపించిందండి? మామూలుగా మనం ఇంట్లో ఉండి కదలాలంటే లేడీస్కి ఎన్నో పనులు ఉంటాయి, కానీ ప్రతి వీక్ ఒక టైం అనేది పెట్టుకొని మీరు వచ్చి అమ్మవారి సన్నిధిలో ఇలా చేస్తున్నారంటే మీకు పాజిటివ్ వైబ్స్ ఉన్నాయండి? ప్రశాంతత అన్నిటికన్నా ముఖ్యం అదే కదా. మేము చాలా అమ్మవారు వెళ్ళేటప్పుడు ఎంతో ఆనందంగా వెళ్తాం. అది సంగతి. వచ్చేటప్పుడు రావాలని పనులు తొందరగా తెలుసుకుని వచ్చేస్తాం, చదువుతాం, అంత ఆనందంగా పెడతాం. అలాగే మీ మంచి సాటిస్ఫాక్షన్, మంచి తృప్తిగా అనిపిస్తుంది. మేమైతే రాధా గారు ఆర్ఎంపీ డాక్టర్గా చేస్తారు. హెల్త్ ఇష్యూస్ వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను మా అక్క ఇద్దరం కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. వెళ్తే మేము ఇలా పారాయణం చేస్తున్నారు, మీరు రాండి అని చెప్తే రాధా గారి వల్ల మాకు ఒక దైవ మార్గం దొరికిందని మేము అనుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది మాకు కూడా. అంటే చాలా సంతోషంగా నేను ప్రతి వారం అయితే రాను, నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఈ రోజు నా అదృష్టం వల్ల ఈ రోజు మంగళవారం దొరికింది నాకు. థ్యాంక్ యూ. మీరు
తెలిసి ఫోన్లు 20 మిక్సర్ ఇప్పుడు కాదు నేను మీ ఇద్దరు కలపాలని చెప్పి ఎంత ట్రై చేస్తామండి కదా మిస్ అవుతలేదా కొన్ని కారణాలు మొత్తానికి అమ్మవారి సన్నిధిలో మీరు అందరు కలిసి పాడుతున్నారు. ఈ రోజు మీ అందరినీ నేను ఇంటర్వ్యూ చేసుకోవడం అనేది కూడా నా పూర్వ బ్యాగులు తీసుకోండి. చెప్పండి మేడం, మీరు అంటే ఎన్ని జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓకే థ్యాంక్ యూ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.